ఎండి ఉండిన సకల ఫల పుష్ప వృక్షములెల్ల కాచి పూచి చిగురించి పచ్చగా వికచించి పూలు వాసనలు చుట్టూనొక క్రోస దూరం మనకు సుగంధంపు ప్రవళింపజేసి అంత నా పరిమళమునకు కారణం ఏమని వాల్మీకి ముని యోచించి తమ మనము దిక్కు చూచి పూచి చక్కగా వికచించిన వృక్షములను గని ఆశ్వరము నుండి ఆ వనము చేరువచ్చి ఈ వనమునకు త్రిమూర్తులు వచ్చి ఉండవచ్చునని యోచించి ఆ వనం వెళ్ళా వెతుకుచుండగా అందుక వృక్షము కింద మహాశక్తి యొక్క పార్వతీదేవికి నమస్కరించి, లోకమాత, నీవు బ్రహ్మేంద్రాదులు దేవతలకు మహర్షులకు ఆదిశక్తి స్వరూపివైన ఆ దేవి నీవు ఒంటినిగా కైలాసంబు విడిచి ఇక్కడికి విజయము చేయుటకు కారణం ఏమో చెరువిమ్మని వాల్మీకి పార్వతీదేవి ఇట్లా చెప్పుదొరిగాను. కైలాసమున ఒక నవరత్న ఖచ్చిత ఈ సింహాసనము నేను పరమేశ్వరుడు కొలువయ్యను కదా. సకల దేవతలు ఋషులు కనిపించి మా ఇరువురికి నమస్కరించి పోతుందరు. ఇట్లుండగా ఒకనాడు భృంగురుటి మహాముని యొక్క రెండు నన్ను కడిచేసి పరమేశ్వరు మాత్రమే నమస్కరింప నాకు కోపము వచ్చి ఆ భృంగురుటి నేనిచ్చిన రక్త మాంసములు నిమ్మని అడిగి తీసుకొని వాశక్తులుగా చేసిన నా పతి అయిన పశుపతి ఆ భృంగురుటికి మూతకర్ర రొసగి వారి శక్తి గుర్తించి అందుకై నేను ఆయాసంపు చెంది ఈ గోలోకమున నందైన ఒక చోటికి పోదామని వచ్చుచుండగా ఈ పుష్పవనము చూసి నిశ్చితమైన వాల్మీకి మునీశ్వరుడాన్ని చిత్త చాంచల్యమును ఈశ్వరుని తలంపును కైలాసము తన జ్ఞాన దృష్టి వల్ల ఎరిగి ఇచ్చినంత దానముగా అనిపించింది. ఇది కేదారి మహారాజుకు ముందు పార్వతీదేవి అనుష్ఠించి పరమేశ్వరుని దేహమర్దాంశము పొందుకొని సకల లోక సుసంతనము పొందినది. ఆ వ్రతం నుంచి సకల యజ్ఞం పొంది ఇది నరలోకములకు వచ్చి అనుష్ఠించుతున్నాం అనిన ఆ దేవకన్యకలు కొన్ని రాజకన్యలకు ఇచ్చింది. ఓయమ్మలారా, ఈ వ్రతం ఏ దినమున చేయవలేను అనతివలేను అని అడిగిన ఆ రాజకన్యకలను చూసి దేవకన్యకలు ఇచ్చింది. ఓ రాజకన్యకలారా వినండు. భాద్రపద మాసం శుక్లపక్షిని దశమి మొదలు ఆశ్వీజ అమావాస్య పర్యంతము అనుష్ఠింపవలేదు. అనుష్ఠించు క్రమమెట్లనిగా పై చెప్పిన దశమి నాడు స్నానం చేసి పరిశుభ్ర వస్త్రములు ధరించి మరి చెట్టు కిందకని పోయి నీళ్లు పోసి మన్ను ముద్దు చేసి శివలింగాకారముగా తీర్చి ఆ లింగమును పరమేశ్వరునిగా భావించి విభూతి గంధాక్షరాలతో పుష్పములతో అలంకరించి ధూప దీప నైవేద్యం అర్చించి ఒక బెల్లపు ఉంట, ఒక గంధపు ఉంట, ఒక పసుపు ముద్ద, ఒక అట్టి రసం, ఒక అరటి పండు, ఒక టెంకాయ, ఒక ఒక్క, ఒక తమలపాక ఈ వస్తువులు ఎలా పెట్టి నైవేద్యం ఇచ్చి దీప ధూపములు అర్పించి బిల్వ ప్రతిచి అర్చించి సాష్టాంగ నమస్కారములు ఆచరించి మరి 3 నాగ తీసి ఆ నాగలో 20 యొక్క పుడిగా ఏడు తీసి వ్రతారంభ దినము మరియు దీపావళి అమావాస్య 20 యొక్క దినము ఒక్కొక్క ముడివంతన 20 యొక్క ముడివేసి అంత దినమున మరి అత్తమున ధరింపవచ్చు. దీపావళి అమావాస్య దినము కుశల భక్తులై ఆ మరియు చెట్టు కిందకి జని నీళ్లు పోసి మన్ను కలిపి శివలింగముగా తీసి పై చెప్పిన విధముగా నర్చించి బెల్లము 20 యొక్క రుచేను గంధము పసుపు ముట్టలు 20 యొక్క ముట్టను పెట్టి అతిరసం పండు వస్త్రాలు 21 పెట్టి పేడిన దారులను 20 యొక్క ముడివేసి ఆ శివుని పూజించి
ఆ దారమును అస్తమున ధరించి సకలలోక భాగ్యములు పరమేశ్వరుడు ఇచ్చునని చెప్పింది. అప్పుడు ఆ రాజకన్యకులు వాళ్ళకు నమస్కరించి మమ్మ మహారాజు కుమార్తెలను పిండి ఆడినట్లు అనుగ్రహింపవలేదని వేడిన ఆ దేవకన్యకలు ఓ రాజకన్యకులారా, మీరు ప్రతి సంవత్సరము మీ వ్రతము చేయించు వచ్చి మీరు కోరిన కోరికలన్నీ సఫలము